బాక్సాఫీస్ దగ్గర 2 ఏళ్ల క్రితం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో భారీ లెవెల్లో రిలీజ్ అయిన మమ్ముత్ ఆర్ఆర్ఆర్ మూవీ సాలిడ్ ప్రమోషన్స్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో అలాగే మిగిలిన చోట్ల దుమ్ము లేపింది. హిందీలో టీం అందరూ భారీగా ప్రమోషన్స్ ను చేసి సినిమాను రిలీజ్ చేయగా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 2 వారాలకు కేజీఎఫ్ చాప్టర్ 2 ను కూడా తట్టుకొని ఆర్ఆర్ఆర్ మూవీ టోటల్ రన్ లో 276.8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ను అందుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సోలో రిలీజ్ కనుక సినిమాకు దక్కి ఉండి 1-2 హాలిడేస్ దక్కి ఉంటే ఈజీగా 300 కోట్ల దాకా నెట్ కలెక్షన్ ను హిందీలో అందుకొని ఉండేది ఆర్ఆర్ఆర్ మూవీ. కానీ కేజీఎఫ్ చాప్టర్ 2 లాంగ్ రన్ ను తట్టుకొని కూడా 276 కోట్ల మార్కుతో పరుగును ముగించి బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సౌత్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్ ను ఇప్పుడు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి బ్రేక్ చేసేసి సంచలనం సృష్టించింది. ప్రమోషన్స్ ఏవి లేకపోవడంతో సినిమా రిలీజ్ అయిన 100-120 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వస్తే అదే గొప్ప అని అందరూ అనుకున్నారు రిలీజ్ కి ముందు కల్కి సినిమా విషయంలో. కానీ రిలీజ్ తర్వాత యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా ప్రతి వారం బాలీవుడ్ లో రిలీజ్ అయ్యే కొత్త సినిమా కలెక్షన్లను సైతం దాటేసి అన్ని సినిమాలను డామినేట్ చేస్తూ ఇప్పుడు 25 రోజులు పూర్తయిన తర్వాత 277.4 కోట్ల దాకా నెట్ కలెక్షన్ల మార్కును దాటేసి బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ జోరును చూపెడుతూ 300 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కు వైపు పరుగులు పెడుతూ ఉంది కల్కి మూవీ. వచ్చే వారం వరకు పెద్దగా పోటీ ఇచ్చే సినిమాలేవీ లేకపోవడం, హిందీలో ఇప్పటికీ స్టడీగా సినిమాకు కలెక్షన్స్ వస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో 290-300 కోట్ల రేంజ్ కలెక్షన్ల మార్కును సినిమా అందుకునే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే, భారీ ప్రమోషన్స్ జరుపుకున్న ఆర్ఆర్ఆర్ మూవీని అసలు ఎలాంటి ప్రమోషన్స్ కార్యక్రమాలు లేకుండా రిలీజ్ అయిన కల్కి మూవీ ఈ రేంజ్ లో ఒక్క హాలిడే కూడా లేకుండా బ్రేక్ చేసి సంచలన రికార్డును నమోదు చేయడం మామూలు విషయం కాదు. రెబల్ స్టార్ ప్రభాస్ కి హిందీలో యునానిమస్ మార్కెట్ ఉందని ఈ సినిమాతో నిజమైందని చెప్పవచ్చు. ఇక లాంగ్ రన్ లో కల్కి మూవీ ఎంత వరకు కలెక్షన్ ను సాధిస్తుందని మీరనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.